నువ్వెవరు? నేను ఎలా ఉన్నానని అడుగుతావు అనుకున్నాను. ఎవరని అడిగావా? అప్పుడే మర్చిపోయావా? నువ్వు లేని ఊర్లో ఎలా ఉంటాననుకున్నావు నీలవేణి? మీరెవరు అసలు? ఏంటి నీలవేణి, మళ్ళీ అదే మాట అంటున్నావు? హలో, నీ పేరేంటని అడగట్లేదు, నువ్వు ఎవరు అని అడుగుతున్నారు. నన్ను ఎంత తొందరగా మర్చిపోతావు అనుకోలేదు నీలవేణి. బాగా రంగు తెలితే మనిషిలో మార్పు వచ్చింది అనుకున్నాను గాని ఇలా మనసు కూడా మార్చుకుంటావు అనుకోలేదు నీలవేణి. మిస్టర్, నువ్వు ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? సార్, మీరెవరో నాకు తెలీదు. నేను నా నీలవేణి కోసం వచ్చాను. దయచేసి నేను చెప్పేది వినండి. మర్యాదగా మాట్లాడు. తను ఎవరనుకుంటున్నావు? మా చిన్నయ్య గారి భార్య. ఏంటి, నీలవేణి పెళ్లి చేసుకుందా? ఎంతో ఇష్టపడి నా వెంటపడి ప్రేమించిన నీలవేణి నన్ను కాదని పెళ్లి చేసుకున్న ఆ చిన్నయ్య ఎవరు? చిన్నయ్య అంటే మా అన్నయ్య. అదిగో. ఏంటి అన్యాయం? నమ్మలేకపోతున్నాను. చాలా ఆత్మాభిమానం ఉన్న మనిషి, అలాంటిది అవకాశం రాగానే డబ్బు కాసుపడి మారిపోయిందా? కాదు, తన పెళ్లి అనుకోకుండా జరిగింది. తన మెళ్ళో నేను తాళి కడతానని తనకు కూడా తెలీదు. ఇప్పుడు కడుపుతో ఉంది. అది కూడా ఎలా జరిగిందో వాళ్ళిద్దరికీ తెలీదు. అన్నీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లే. ఎక్సలెంట్ స్టోరీ. నీలవేణి కళ్యాణం. ఇది అన్యాయం సార్. ఇంకొకరిని ప్రేమించిన అమ్మాయి మెడలో మీరు బలవంతంగా తాళి ఎలా కడతారు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. నా నేలవేణి అంటూ నానా మాటలు మాట్లాడుతున్నావు. నీకు నీలవేణికి ఏంటి సంబంధం? మేడం, అలా అడిగారు, బాగుంది. నేను నీలవేణి ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. నీకేమైనా మత్తుందా పోయిందా? ఎవరనుకుని ఎవరితో వచ్చి మాట్లాడుతున్నావు? ఇంకోసారి అలా అన్నావంటే పళ్ళు రాలగొట్టి పంపించేస్తా. అదేంటి నీలవేణి అలా అంటున్నావు? నువ్వు మొత్తం బారిపోయావు. ఇప్పుడు నీకంటూ స్థాయి, హోదా అన్నీ పెరిగిపోయాయి. నువ్వైనా మారకుండా ఎలా ఉంటావులే? మీ ఇద్దరి మధ్య ఇంత కథ ఉందా? మాకు తెలీదే. మీరు ఊరుకుంటారా? అతన్ని పూర్తిగా చెప్పనివ్వండి. అవునండి, మేమిద్దరం ఒకరికొకరం ప్రాణంగా ప్రేమించుకోవడం నిజం. చిన్నయ్య గారు, వీడెవడో బాగా అచ్చేస్తున్నాడు. మీరు ఊహనండి, కాళ్ళు చేతులు విరగొట్టి పంపిస్తాను. కుక్టేష్, ఒక నిమిషం ఆగు. చూడు, నువ్వు అనవసరంగా ప్రాబ్లంలో పడతావు అనిపిస్తోంది. నీలవేణి నా భార్య. తను నిన్నింతకు ముందు ఎప్పుడూ చూడలేదు, నీతో మాట్లాడలేదు. అసలు నువ్వు ఎవరో కూడా తెలియదని చెప్తుంటే నువ్వు ఎక్కువ మాట్లాడేసి కంగారు పెడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. పొరపాటున నువ్వు దారి తప్పు వచ్చుంటే నీలవేణిని ఒక మాట క్షమించమని అడిగేసి వెళ్ళిపో. ఏంటి సార్ అంత సింపుల్ గా చెప్పేస్తున్నారు? మీరు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోండి, కానీ తను కడుపుతో ఉందంటే దాని గురించైనా ఆలోచించాలి కదా. అంటే నీలవేణి నెల తప్పడానికి కారణం తమరన్నమాట.